వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణ పరిధిలోని మురుగు డ్రైన్లపై ప్రజలు ఎటువంటి ఆక్రమణలకు పాల్పడరాదని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పేర్కొన్నారు. పట్టణ 30 వార్డుల్లో శనివారం ఆమె పర్యటించి శానిటేషన్ వర్క్స్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. డ్రైన్లు సరిగా లేవని, కుక్కలు, పందులు బెడద ఎక్కువగా ఉందని, వాటిని పరిష్కరించాలని వార్డు ప్రజలు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. సైడ్ డ్రైన్లు ఆక్రమణలకు గురి కావడం వలన మురుగునీటి పారుదలకు షీల్డ్ తొలగించేందుకు ఇబ్బందికరంగా ఉంటుందని, ప్రజలు స్వచ్ఛందంగా అటువంటి ఆక్రమణలను తొలగించాలని ఆమె పిలుపునిచ్చారు. పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని చైర్పర్సన్ విజ్ఞప్తి చేశారు. వార్డు రావడం జరిగింది. ఇక్కడ ఈ వార్డు వచ్చేసి మెయిన్ కాలువ అనేది బాగా సిల్ట్తో పేరుకుపోవడం జరిగింది. అవన్నీ మా వర్కర్స్ చేత తీపిస్తూ జరుగుతుంది. అలానే అక్కడక్కడ కల్వర్ట్లు కూడా తీపిచ్చి ఆ సిల్ట్ తీపిస్తూ జరుగుతుంది. అలానే ఈ వార్డుల్లో ప్రజలు వచ్చేసి మన వీధి బల్బులు ఒకటి వాళ్ళ పందుల సమస్య ఉందని చెప్పడం జరిగింది. అవి కూడా త్వరలోనే పరిష్కరిస్తామని చెప్తున్నాను. అలానే ఈ వార్డుకు వచ్చేసి ఎక్కువగా ఖాళీ స్థలాలు ఆడిన వాళ్ళు ప్లాట్ అక్కడ కొని వదిలేసాన పిచ్చి మొక్కలు కానివ్వండి, పందులు పొరలాడటం కానివ్వండి, ఇలాంటి సమస్య ఎక్కువ ఉంది. కాబట్టి అతి త్వరలోనే ఆ స్థలం గల ఎవరు వాళ్ళు బాగు చేయించుకుంటే బాగుండేది. లేదా మున్సిపాలిటీ నుంచి నోటీస్ పంపించాల్సి వస్తుంది. అది లేకపోతే మీ పందులు అనేది సమస్య అనేది అది అతి త్వరలోనే తీరుస్తాము. అది కూడా అలానే మీరు ప్రజలందరూ సహకరిస్తేనే శానిటేషన్ అనేది మెరుగుపడింది. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. 16 కిలోమీటర్లు రోడ్లే ఉన్నాయి. ఖాళీ చోట్లు ఎక్కువ, ఏరియా ఎక్కువ. ఈ వార్డులో పారిశుద్ధ్య నిర్వహణకి చైర్మన్ గారు కానీ, కమిషనర్ గారు కానీ అందరూ సహకారంతో చాలా వరకు మెరుగ్గా చేయగలుగుతున్నాం. ముందు వచ్చిన ఇక్కడ సమస్య కుక్కల పందుల సమస్య, అది కూడా చైర్మన్ గారు దాన్ని కొంచెం ఆలోచించి ఇది 40 వార్డులో ఉంది కాబట్టి ఈ వార్డు ఎక్కువ ఉంది. ఈరోజు స్పెషల్ వర్క్ పెట్టి చాలా వరకు క్లియర్ చేస్తున్నారు. ఇది కూడా ఇంకో రోజు కూడా పెట్టి దీన్ని చేస్తే కానీ ఈ వార్డు క్లియర్ అవ్వదని మేడం గారితో చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సరే అన్నారు. మా సమస్య మెయిన్ ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి నీళ్లు బ్లాక్ అయిపోయి ఈ నీళ్లు వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు కాలువలో కలపాలండి. అది కలపటం అనేది జరగట్లేదు. 2 పక్కల కూడా సగం వరకే కాలువ ఉంది. ఆ కాలువ దానిని మళ్ళీ ప్రక్లైనర్తో లోతుగా తీసుకెళ్ళి ఆ కాలువలో కలపటం అనేది జరగట్లేదు. మెయిన్గా ఈ స్విమ్మింగ్ పూల్ వాళ్ళు వదిలిన నీళ్లు ఎంటీ ప్లేస్లోకి వెళ్ళి అక్కడ పెద్ద చెరువులాగా తయారయ్యి కొన్ని వందల పందులు అక్కడ స్థావరం ఏర్పరచుకుని ఆ ఫుడ్ తెచ్చి రోజు 10 సార్లు తెచ్చి ఫుడ్ అక్కడే వేస్తాడు. ఆ పందులు కుక్కలు కరుచుకుని నానా బేపత్సం ఈ దోమలు విపరీతంగా ప్రబలిపాటం వలన మా చుట్టుపక్కల ఉన్న పరిసరాలన్నీ దరిద్రంగా తయారయ్యి చావుకు కూడా కారణం అవుతున్నాయండి. దయచేసి ఈ సమస్య అనేది మరి మినిస్టర్ గారి దృష్టికి కూడా వెళ్ళి మా సమస్య పరిష్కారం చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. పిల్లల్లో ఐక్యూ పెరిగే విధంగా పాఠ్యపుస్తకాలను రూపొందించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి అన్నారు. నెహ్రూ నికేతన్ లీడ్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలోని ది కాకతీయ కోఆపరేటివ్ సొసైటీలోని డిఎల్ కాంతారావు వేదికపై శనివారం జరిగిన కార్యక్రమంలో లీడ్ స్కూల్ వారు టెక్ బుక్ పేరుతో ప్రచురించిన పిల్లల్లో ఐక్యూ పెంచే పుస్తకాలను మురళీకాంత్ ఆవిష్కరించి అనంతరం జరిగిన టీచర్ల అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మురళీకాంత్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక సాంకేతికతను జోడించి రూపొందించిన ఈ పుస్తకాలను వచ్చే విద్యా సంవత్సరం నుండి తమ పాఠశాలలో ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. నూతన విద్యా విధానం నిరంతరం అభ్యాసంలో భాగంగా విజ్ఞాన సృష్టి, ప్రసారం, ఉపయోగం, అవిచ్ఛిన్న జ్ఞాన వ్యాప్తిల గురించి తెలియజేస్తుంది. ఎటువంటి ఒత్తిడి లేని విధంగా నూతన విధానాలను అందిపుచ్చుకొని విద్యా బోధన మా వంతు ప్రయత్నం చేస్తున్నామని మురళీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్లో లీడ్ స్కూల్ CEO సుమిత్ మెహతా ఢిల్లీ నుండి మాట్లాడుతూ
దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన అతి కొద్ది పాఠశాలల్లోనే ఈ పుస్తకాలను ప్రవేశపెడుతున్నామని, నిష్ణాతులైన ఉపాధ్యాయులున్న నెహ్రూ నికేతన్లో వచ్చే సంవత్సరం టెక్స్ట్ బుక్లను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. జూమ్ మీటింగ్లో జోనల్ అకాడమిక్ డైరెక్టర్ లోలక్ మాట్లాడుతూ, ఒకప్పటి విద్యా బోధన వలె కాకుండా నేడు ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఇన్ఫ్లుయెన్సర్గా వ్యవహరించవలసిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఒకప్పుడు విద్యార్థులు పుస్తకాలను చదివేవారు, కానీ ఈ పుస్తకాలు పిల్లలతో మాట్లాడుతాయని లోలక్ అన్నారు. లీడ్ స్కూల్కు చెందిన సీనియర్ అకాడమిక్ అడ్వైజర్ బివి సుధాకర్, ఆపరేషన్స్ మేనేజర్ డి శివారెడ్డి ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. When he soars high into the sky upon his dizzy flights, he sees the ground for miles around our house and Billy Johnson's. But we cannot be eagles, for that would of course be nonsense. Let me try reading now. They say the eagle is a bird that sees some splendid sights. Please say splendid. Splendid. Well done. When he soars, Please say high into. high into the sky upon his daisy flights. Please say dizzy. Dizzy. They will be having the augmented reality. So what is augmented reality is whatever they are learning, they can see 3D images. So వాళ్ళకి ఇచ్చే యాప్ లో let's say ఒక స్టూడెంట్ ఒక skeletal system గురించి నేర్చుకునేటప్పుడు he can see even the part by part. It is similarly when it comes to the languages వచ్చేటప్పటికి they will have an speaking and reading skills development program where first they can allow the system to read. యాప్ లో ఆ పారాగ్రాఫ్ ని సిస్టమ్ రీడ్ చేస్తుంది. సో అందులో ఉన్న హార్డ్ వర్డ్స్ మీనింగ్స్ తెలుసుకోవచ్చు. అలాగే వెన్ ద స్టూడెంట్ ఈస్ ట్రైంగ్ టు రీడ్ బ్యాక్ అగైన్ ఇట్ విల్ అబ్జర్వ్ ద ప్రొనౌన్సియేషన్స్ ఆల్సో. ప్రాపర్ ప్రొనౌన్సియేషన్స్ కనుక లేకపోతే ఇమ్మీడియట్లీ ద సిస్టమ్ విల్ టెల్ దట్ ఈ వర్డ్ ఇట్లా కాదు ఇట్లా ప్రొనౌన్స్ చేయాలని చెప్తుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు ద మ్యాథమెటిక్స్ దెర్ ఆర్ సో మెనీ యాక్టివిటీస్ అండ్ ఫన్ ఎక్సర్సైజెస్ దట్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్. సో ఇది త్రూఅవుట్ ఇండియాలో అబౌట్ 25 స్కూల్స్ లో ఈ టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. అందులో మన నెహ్రూ నికేతన్ మంతనాలో is one among them. So we are very happy. Question from the teachers is, of course, I have given a short answer for that, but it will be great if Smith sir or Ron sir can you please iterate on that. Question is, this is a school which is having some 50 years of glory. For the past 50 years, Nehru Niketan is delivering excellent students. Now, what happened is, few students from government school have come to join this school now. So ELGA is a very good curriculum which is delivering good inputs to children and the children are able to perceive well. But now what happens is a child from government school who doesn't even know an alphabet, letters in the alphabet, how can we cope up with such children? పట్టణ నాజర్పేటలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కోటి దీపోత్సవం విశేషంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి విశేషంగా అభిషేకములు, కుంకుమార్చనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కోటి దీపోత్సవంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అమ్మా అందరూ కూడా ఒక్కొక్కటి వెలిగించండి. తెనాలి నాదర్పేటలోని లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో స్వామివారి యొక్క కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని ఆఖరి రోజైన మాస శివరాత్రి సందర్భంగా కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఈ దేవాలయం వారు ఏర్పాటు చేయబడినది. ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఒక్కొక్కళ్ళ చేత భక్తుల చేత 365 ఒత్తుల చేత భక్తుల చేత వెలిగించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నాం.
ప్రతి ఒక్కరికి వెలిగించే అవకాశాన్ని దేవాలయం వారు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సుమారు 4-5 వేల మంది భక్తులు పాల్గొని స్వామివారి యొక్క కార్తీక దీపోత్సవాన్ని వెలిగించి తిలకించి స్వామి దర్శన భాగ్యాన్ని పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా దేవాలయం వారు. అందులో ఇవాళ శుక్రవారం కూడా విశేషంగా కలిసినటువంటి పర్వదినం. ప్రదోషకాలంలో కోటి దీపోత్సవం తెనాలి నాజరపేట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నందు కార్యవర్గ సభ్యులు, అందులో ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి గారు ఆధ్వర్యం వహించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్విఘ్నంగా కొనసాగించి భక్తులందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి కొంతమందికో కాకుండా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేశారు. తద్వారా భక్తులందరూ కూడా ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించడానికి చాలామంది భక్తులు తరలి దూర ప్రదేశాల నుంచి కూడా వచ్చారు. తెనాలి మండల జగడగుంటపాలెంలో మార్కండేయ మణికంఠ భక్త బృందం వారి పంచమండపాల పడిపూజ మహోత్సవం ఘనంగా జరిగింది. పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మాలధారులు భక్తులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిసెంబర్ 2వ తేదీ నుండి 28వ తేదీ వరకు నూతన రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ. తహసీల్దార్ గోపాలకృష్ణ వెల్లడి. రైతన్న కష్టంపై కన్నెర చేస్తున్న ప్రకృతి. అకాల వర్షాలకు ఆందోళన చెందుతున్న రైతన్నలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.